నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. ఎల్ఎస్జీకి మెయిన్ వీక్నెస్ తన బౌలింగ్ డిపార్ట్మెంట్, అలాగే ప్రాపర్ ఇండియన్ పేస్ బౌలింగ్ లేకపోవడం. అంతేకాకుండా మార్క్వుడ్ ఈ ఐపీఎల్ నుంచి రూల్డ్ అయిపోవడం ఎల్ఎస్జీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎల్ఎస్జీ బౌలింగ్ డిపార్ట్మెంట్ మొత్తం రవి బిష్నాయ్ అలాగే మోసిన్ ఖాన్ మీదే ఆధారపడి ఉంది. మిగిలిన వాళ్ళంతా అన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ కావడంతో ఎల్ఎస్జీకి బౌలింగ్ ఒక థ్రెట్ గా మారబోతుంది. అండ్ పేస్ ఆల్రౌండర్స్ గా డేవిడ్ విల్లీ, మార్కస్ స్టోరీస్ ఉన్న ఓవర్సీస్ ప్లేయర్స్ టీంలో 4 మాత్రమే ఆడాల్సి ఉంటుంది. సో ఎల్ఎస్జీకి బౌలింగ్ ఒక మంచి వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 9 రాజస్థాన్ రాయల్స్. ఆర్ఆర్కి ప్రాపర్ ఆల్రౌండర్ లేకపోవడం మేజర్ వీక్నెస్. అశ్విన్, పరాగ్ అలాగే అబిద్ ముస్తకులు మాత్రమే రాజస్థాన్ రాయల్స్ కి ఆల్రౌండర్ గా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ప్రాపర్ ఎఫెక్టివ్ ఆల్రౌండర్ అయితే అస్సలు కాదు. సో రాజస్థాన్ రాయల్స్ కి ఆల్రౌండర్స్ నుంచి ఒక గట్టి వీక్నెస్ అయితే ఉంది. నెంబర్ 8 చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే కి మేజర్ వీక్నెస్ తమ జట్టు యొక్క పేసర్స్. జట్టులో ఎంతో మంది యువ బౌలర్లు ఉన్నా సరే అన్ఎక్స్పీరియన్స్ కారణంగా డెత్ ఓవర్స్ లో భారీగా పరుగులు ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా 16 to 20 ఓవర్స్ మధ్య భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. అండ్ ఇప్పటికే ప్రతి రానా రెహమాన్ ఐపీఎల్ నుంచి రూల్డ్ అవుట్ అయిపోగా ఇక సిఎస్కే పేస్ భారం మొత్తం దీపక్ చహర్ మీదే పడిపోయింది. అండ్ అలాగే కొన్ని సార్లు దీపక్ చహర్ కూడా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నాడు. సో సిఎస్కే కి పేసర్స్ అనేది ఒక మేజర్ వీక్నెస్ గా ఉండబోతుంది. నెంబర్ 7 కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ కి మేజర్ వీక్నెస్ తమ ఫేస్ బౌలింగ్ మొత్తం మిచెల్ స్టార్క్ మీదే డిపెండ్ అయిపోయింది. మరోపక్క చేతన్ సకారియా, రెహమాన్ లో ఉన్నా సరే వాళ్ళు ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్స్. సో మేజర్ పేస్ భారం మొత్తం స్టార్క్ మీదే పడిపోవడంతో కేకేఆర్ ఫేస్ డిపార్ట్మెంట్ లో కొంచెం వీక్ ఉందని చెప్పుకోవచ్చు. నెంబర్ 6 సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ కి ప్రాపర్ ఇండియన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లేదు. అభిషేక్ శర్మ, త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమాద్, మార్కండేలు ఉన్న ఇండియన్ స్టార్ బ్యాట్స్మెన్ ఈ టీంలో లేకపోవడం ఒక మేజర్ వీక్నెస్ గా ఉండబోతుంది. అండ్ అలాగే ఈ ఎస్ఆర్హెచ్ టీంలో ఏకైక స్టార్ ఎవరైనా ఉన్నాడు అంటే అది బౌలింగ్ డిపార్ట్మెంట్ లో మన స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమారే. సో ఎస్ఆర్హెచ్ కి ఇండియన్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ లేకపోవడమే ఒక మేజర్ వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 5 ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్ కి మేజర్ వీక్నెస్ ఆ జట్టు యొక్క స్పిన్నర్స్. చావ్లా, నవీ, కార్తికేయలు ఉన్న చావ్లా ఏజ్ పెరిగిపోయింది. అండ్ నవీ అలాగే కార్తికేయలు ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అలాగే యో బౌలర్స్ కాబట్టి మిడిల్ ఓవర్స్ లో ముంబై ఇండియన్స్ భారీగా పరుగులు ఇచ్చే అవకాశం ఉంది. సో ముంబై ఇండియన్స్ కి స్పిన్ డిపార్ట్మెంట్ ఒక వీక్నెస్. నెంబర్ 4 గుజరాత్ టైటాన్స్. గుజరాత్ టైటాన్స్ కి మేజర్ వీక్నెస్ ఏంటంటే ఆ జట్టు కెప్టెన్ అలాగే ఏ ఒక్క ప్రాపర్ ఆల్రౌండర్ లేకపోవడం. కెప్టెన్ ఎందుకంటే గిల్ కొత్తగా కెప్టెన్ అయ్యాడు, కెప్టెన్సీ ఎలా చేస్తాడో కూడా తెలియదు. అండ్ అలాగే ఈ జట్టులో ప్రాపర్ ఆల్రౌండర్ లేడు. ఇంకా ఉన్న ఆల్రౌండర్ అలా విజయ్ శంకర్, ఓం రాయ్ అలాగే రషీద్ ఖాన్. ఇక విజయ్ శంకర్ గురించి తెలిసిందే. ఇక రషీద్ ఖాన్ అయితే వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత నుంచి ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. అసలు ఈ ఐపీఎల్ మ్యాచెస్ ఆడుతాడో లేదో కూడా తెలియదు. ఇక ఈ జట్టు యొక్క మేజర్ వీక్నెస్ ఏంటంటే షమి. గాయం కారణంగా షమి జీటీ జట్టుకు దూరం అవడంతో ఈ జట్టుకు భారీ దెబ్బ తగలబోతుంది. నెంబర్ 3 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీకి మెయిన్ వీక్నెస్ ఏదైనా ఉంది అంటే ఆ జట్టు యొక్క స్పిన్నర్స్. కరణ్ శర్మ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్ ఉన్నా సరే ప్రాపర్ ఆపర్చునిటీస్ అలాగే ఫామ్ లో లేని కారణంగా ఆర్సీబీ జట్టుకు ఒక పెద్ద దెబ్బ తగలబోతుంది. అండ్ అలాగే ఎక్కువగా ఆర్సీబీ జట్టు లామ్రోర్, మ్యాక్స్వెల్ లాంటి పార్ట్ టైం బౌలర్స్ మీద డిపెండ్ అయిపోయారు. చహల్, కుల్దీప్ లాంటి ఒక క్వాలిటీ స్పిన్నర్ ఉంటే ఆర్సీబీ జట్టుని ఈ ఐపీఎల్ లో కొట్టే టీమే లేదు. నెంబర్ 2 పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ కి మెయిన్ ఏదైనా వీక్నెస్ ఉంది అంటే ఆ జట్టులో ఒక ఇండియన్ కోర్ బ్యాట్స్మెన్ గానీ బౌలర్ గానీ లేడు. ఉన్నడల్లా ఒక్కడు శిఖర్ ధావన్. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ జితేష్ శర్మ అలాగే హర్షదీపులు ఉన్నా వాళ్ళకంత స్టార్డమ్ లేకపోవడం ఈ జట్టు యొక్క మైనస్. నెంబర్ 1 ఢిల్లీ క్యాపిటల్స్. డీసీకి మెయిన్ వీక్నెస్ ఏదైనా ఉంది అంటే ఆ జట్టు యొక్క ఫేసర్స్. బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉన్నా సరే బౌలింగ్ లో తడబాటుకు గురవుతుంది. ఎందుకంటే బౌలింగ్ లో ఖలీల్ అహ్మద్ అవుట్ ఆఫ్ ఫార్మ్ కారణంగా ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ ఉన్నా వీళ్ళు అంత T20లో ఎఫెక్టివ్ గా లేరు. మిగిలిన వాళ్ళ నార్జీ ఇంజురీ నుంచి రిటర్న్ వస్తున్నాడు, ఎలా బౌలింగ్ వేస్తాడో కూడా తెలియదు. ఇంకా మిగిలిందల్లా లుంగిడి, ఎంగిడియే. సో పేస్ భారం అంతా ఎంగిడి మీదే పడబోతుంది. గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.